హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కంచరణ. ఈరోజు వీడియోలో చోలే మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది రైస్లోకి బాగుంటుందండి, చపాతీలోకి అయితే ది బెస్ట్ కర్రీ అని చెప్పవచ్చు. ఈ కర్రీ ఒకసారి ఇలా తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా 1 కప్పు కాబూలి శనగలు తీసుకుని 7 నుండి 8 గంటల పాటు నానబెట్టుకుని దాన్ని మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న శనగల్ని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకుని 1 కప్కి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని 7 నుండి 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ప్రాసెస్ చూద్దాం. దీంట్లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నానండి. 2 టమాటాలు ప్యూరీ చేసుకుని పెట్టుకున్నా. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీని 2 నిమిషాల పాటు కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకుంటూ దాంట్లోకి మనం ముందుగా కుక్ చేసుకుని పెట్టుకున్న శనగల్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని దాంట్లోకి నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడరు 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. దాంట్లోకి కస్తూరి మెంతిని యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు వాటర్ అన్నీ దగ్గరగా అయ్యేటట్టుగా మగ్గించుకోవాలి. కర్రీ దగ్గరగా అయిన తర్వాత దాంట్లోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చోలే మసాలా కర్రీ ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా హై ప్రోటీన్ కర్రీ కదండి, పిల్లల ఎదుగుదలకు కూడా చాలా సహాయపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.